నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబుర్లు. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను, మీరు కూడా అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో హాలిడేస్ అయితే వచ్చేసాయి, ఎగ్జామ్స్ అయిపోయాక 15 days హాలిడేస్ వచ్చాయి. బట్ ఎటు వెళ్ళడానికి కుదరలేదనమాట. మీకు తెలిసే ఉంటుంది, గుళ్ళో పూజలు, ఉగాది పండుగ, ఫెస్టివల్స్ వెంటనే రావడం వల్ల ఎటు వెళ్ళలేకపోయాం. అందుకే లాస్ట్ 2 days ఉండగా ఇప్పుడైతే మేము యాదగిరిగుట్టకైతే వెళ్తున్నాం అనమాట. సో యాదగిరిగుట్టకైతే అనుకున్నాము, బట్ మధ్యలో స్వర్ణగిరి టెంపుల్కి వెళ్దామని అప్పుడప్పుడే డిసైడ్ అయ్యి వెళ్తున్నాము. ఇక్కడ చూడు, ఒకసారి హాయ్ చెప్పు. ఒకసారి అవుతా సార్. యాదగిరిగుట్ట వెళ్దామని అయితే ప్లాన్ అయితే స్టార్ట్ చేసి ట్రిప్ అయితే ప్లాన్ చేసాము. బట్ మధ్యలో స్వర్ణగిరి వస్తుంది కదా, వెళ్ళక చాలా డేస్ అవుతుంది కదా, అప్పుడెప్పుడో స్టార్టింగ్లో వెళ్దామని అయితే వెళ్ళామన్నమాట. స్టార్టింగ్లో మేము వెళ్ళినప్పుడు అంత రష్ ఉండంటే మొత్తం తోపులాటలో ఆ దర్శనము అసలు అబ్బో, అస్సలు నేను తలుచుకుంటేనే ఇప్పటికి కూడా నాకు అమ్మో ఏమవుతుండేనో అనిపిస్తుండే. బట్ ఇప్పుడు మాత్రం మినిమం పబ్లిక్ ఉన్నారండి. అప్పుడంటే కొంచెం ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ ట్రెండింగ్ అయిపోయింది టెంపుల్ కాబట్టి ఫుల్ రష్ వచ్చేసింది. బట్ ఇప్పుడు చాలా మినిమం పబ్లిక్తోని చాలా మంచి మెయింటెనెన్స్లా గుడి చాలా బాగా చేశారు. ఇప్పుడైతే చాలా బాగా నచ్చింది నాకైతే, చాలా ప్రశాంతంగా అనిపించింది. దర్శనం కూడా చాలా తొందరగా అయిపోయింది అనమాట. అక్కడ ఉన్న అట్రాక్షన్ ప్లేసెస్, ప్రశాంతమైన ప్లేసెస్ అన్నీ మేము ఎక్స్ప్లోర్ చేసాము. ఈసారి అయితే కూర్చొని చాలా ప్రశాంతంగా కూర్చొని మంచిగా మాట్లాడుకుంటూ మేమైతే చాలా మంచి టైం స్పెండ్ చేసాము ఆ ప్లేస్లో, ఆ గుడిలో. ఆ ప్రశాంతమైన అసలు నిజంగా చాలా మంచిగా అనిపించింది. సో మధ్యలో ఇలా ప్లాన్ చేంజ్ చేసుకోవడం కూడా చాలా నచ్చింది అనమాట. స్వర్ణగిరి వెళ్ళడము చాలా బాగా అనిపించింది. సో మీరు కూడా అప్పుడు సరిగా చూడకపోయి ఉంటే, రష్లో వెళ్ళకపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. ఇప్పుడు రష్ చాలా తక్కువగా ఉంది, మంచిగా చూసేయచ్చు. టెంపుల్ మాత్రం తప్పకుండా మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పాలి. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది గుడి అయితే. మెయింటెనెన్స్ కూడా ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయిపోయింది. తిరుపతిలో మా నేత్ర వాళ్ళ పిన్ని అంటే మా చెల్లి మెట్లు ఇలాగే మొక్కుతూ ఎక్కిందనమాట. సో అదే ఒకసారి వీడియో కాల్లో నేత్ర చూసింది. అప్పటి నుంచి ఇంకా గుళ్ళో ఎప్పుడు మెట్లు కనిపించినా ఇలా మొక్కుతూ ఎక్కుతూ ఉంటుందన్నమాట. చాలా మంచిగా అనిపిస్తుంది. బట్ అసలు మనమైతే చేయలేమండి అంత ఓపికతోని, పిల్లలు కాబట్టి ఏదో అలా చేసేస్తూ ఉంటారు. మా నేత్ర అయితే ప్రతిసారి యాదగిరిగుట్టకి వెళ్ళినా కూడా లాస్ట్ టైం కూడా సేమ్ ఇలాగే చేసింది. గో 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 ఒకసారి చూడు. మేము స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు అసలు చెక్కింగ్ కానీ, అసలు ఎక్కడ ఎంట్రన్స్, ఎక్కడ వెళ్ళాలి అనేది అసలు ఎలాంటి అసలు ప్లాన్ అనేది లేదనమాట. అక్కడ అసలు వెళ్తున్నారు పబ్లిక్ లైన్లో, తోపులాటలో అసలు అలా వెళ్ళిపోయాం అసలు అయితే చెప్పాలంటే. బట్ ఇప్పుడు మొత్తం అసలు ఫోన్స్ అలో లేదు, మెయిన్ టెంపుల్కి అసలు ఫోన్స్ అలో లేదు. మొత్తం అన్ని స్ట్రిక్ట్ చేసేసారనమాట. ఎటు నుంచి వెళ్ళాలి ఏంటిదంతా చాలా చేంజ్ చేశారు అసలు. నార్మల్ టెంపుల్స్ ఎలా ఉంటాయి, ఫోన్ సెట్టింగ్స్, ఇన్స్ట్రక్షన్స్, సో సేమ్ అలాగే అయిపోయింది ఇప్పుడైతే. స్టార్టింగ్లో అలా లేకుండే, స్టార్టింగ్లో ఇంకా కన్స్ట్రక్షన్స్ అవుతుండే, ఎక్కడికక్కడ అలాగే ఉండిపోయిండే. బట్ ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చాయి. చాలా మంచిగా అనిపించింది టెంపుల్ చూడడం. పిల్లలు పెద్దగా అవుతున్న కొద్దీ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కూడా చాలా ఎక్కువైపోతుంటాయండి. మీతో ఇప్పుడు మేము అదే ఫేస్ చేస్తున్నాం. తను ఇప్పుడు ఎవ్రీథింగ్ అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి ప్రతిసారి ఏ ప్లేస్కి వెళ్ళినా అక్కడ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఉంటాయన్నమాట. సో మేము వాళ్ళకి రెడీగా ఉంటాము ఆమె క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడానికి. కొన్ని అయితే మనం ఆన్సర్ చెప్పలేకపోతాము, కొన్ని మనకు తెలియవు కూడా అనమాట. అలాంటి క్వశ్చన్స్ వేస్తూ ఉంటుంది. సో చాలా అసలు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అయితే ఇంకా ఈ విపరీతమైన క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఈ దేవుడెవరు, ఆ దేవుడెవరు, సో ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటాయి. బట్ అడగడం కూడా మంచిదే, తను తెలుసుకుంటుంది. మనకు తెలియకపోతే మనం తెలుసుకొని తనకు చెప్తూ ఉంటాం.
సో ఇదొక మంచి ప్రాసెస్ అనమాట పిల్లల్ని. కానీ క్వశ్చన్స్ ఎప్పుడు అడగొద్దని పిల్లలకి ఎప్పుడు చెప్పొద్దు. వాళ్ళు అడుగుతున్న కొద్దీ వాళ్ళ బ్రెయిన్ అనేది ఎక్స్ప్లోర్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనం కూడా వాళ్ళతో పాటు కొన్ని నేర్చుకుంటాము తెలియని కూడా. సో దర్శనం అయితే చాలా ప్రశాంతంగా జరిగిపోయిందండి. సో తర్వాత మెయిన్ అట్రాక్షన్ ఈ టెంపుల్కి ఈ ప్లేస్ అనమాట. సో ఇక్కడ కూర్చొని స్వామివారిని చూస్తూ ప్రసాదం తింటూ మేము చాలాసేపు అక్కడ టైం స్పెండ్ చేసామన్నమాట. చాలా ప్రశాంతంగా అనిపించింది. అసలు ఆ వాటర్ చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయి వాటరు. స్వామివారు అలా సేద తీరుతూ ఉండడం, అది ఆ ప్లేస్ నిజంగా అసలు నేను చెప్పలేను మాటల్లో. చాలా బాగుందనమాట. అది ప్రత్యేకంగా అనుభవిస్తేనే అది తెలుస్తుందనమాట. చాలా మంచిగా అనిపించింది. సో చాలాసేపు మేము అక్కడ టైం స్పెండ్ చేసాము. అక్క ఇద్దరు కిడ్స్ ఉన్న వాళ్ళకి తప్పకుండా నాకు అర్థమవుతుంది అనమాట. ఒకరికి కావాల్సింది ఇంకొకరికి కావాలి, ఒకరికి దగ్గర ఉన్నది ఇంకొకరికి కావాలి. ఇదే లొల్లి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఏ వెకేషన్కి వెళ్ళినా కూడా ఇద్దరికి జ్యూస్ కావాలంటే ఇద్దరికి జ్యూస్ ఇప్పించాము. సో అది గోలీ సోడా అనమాట. అందులో గోలీ ఉంటుంది, ఇప్పుడు ఆ గోలీ కావాలని ఆల్రెడీ నేత్ర గోలీ ఇద్దరికి సపరేట్ గోలీ ఇచ్చాము. బట్ వాడు వాళ్ళ అక్క దగ్గర గుంజుకొని ఆమెకి ఇవ్వట్లేడు, ఆమెకి అది కావాలి. సో ఇదే పంచాయతీ లొల్లేదు మొత్తం మాట ఫుల్ నడుస్తుంది. అసలు ఇప్పించేదే లేకుండా అనిపించింది నాకైతే. వాళ్ళ అక్క దగ్గర తీసుకొని గుంజుకోవడం ధన్యునికి చాలా ఇష్టం, ఆమెను ఏడిపించడము. నేత్ర కూడా అంతే, నా దగ్గర ఇది ఉంది అది ఉందని వానికి చూపిస్తూ ఉంటుంది అనమాట. సో అందుకే ఇద్దరికి మ్యాక్సిమం అలా గొడవలు అవుతూనే ఉంటాయి. కొద్దిసేపు అయినాక వాళ్ళంతటా వాళ్ళే కంట్రోల్ అవుతారనమాట. అక్కడ చూడు డాడీ పోతాడు మళ్ళీ. నేత్ర ఇక్కడ చూడు, అక్కడ చూడు చూడు ఫోన్లో చూడు నేత్ర ఆ సైడ్ కింద బయటది ఫోటో అక్కడ చూడు, అక్కడ వస్తుంది చూడు వాటర్ అందులో. అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్తో వెళ్ళిన స్వర్ణగిరిలో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇలా అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్స్ వేసుకోవడం కూడా అప్పుడప్పుడు మంచిగా అవుతుంది అనమాట. చాలా మంచిగా అనిపించింది. సో అక్కడ కొంచెం టైం స్పెండ్ చేశాక మేమైతే మళ్ళీ యాదగిరిగుట్టకైతే జర్నీ స్టార్ట్ చేసాము. యాదగిరిగుట్ట కూడా వచ్చేసాము. ఇక్కడ మా దర్శనం ఎలా జరిగింది, ఏం చేసాము అనేది మొత్తం నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఎందుకంటే ఫ్యూచర్ నోటిఫికేషన్స్ మీకు డైరెక్ట్ ఫోన్కి లింక్ వస్తుందన్నమాట. బాయ్.